ఏంటో తెలుసా? మా ఊరికి మా మామయ్య గారు వస్తే అప్పుడు నేను 5వ 6వ తరగతి చదువుతూ ఉంటే ఎప్పుడు నా చేతిలో ఒక 5 రూపాయలు లేదా 2 రూపాయలు ఇస్తే చాలు అనుకుంటేవాడిని. మా బంధువులందరిలో నాకు ఎక్కువ 10 రూపాయలు ఇచ్చేది అంటే, లేదా ఒక 20 రూపాయలు ఇచ్చేది అంటే మా మామయ్య మాత్రమే. నాకు అందరూ బంధువులు వస్తే ఇష్టం ఉండదు. ఈయన వస్తే చాలా సంతోషం. ఎందుకో తెలుసా? వెళ్ళేటప్పుడు నాకు 20 రూపాయలు ఇస్తాడు. ఎంత ఇస్తాడని? 20 రూపాయలు. ఈయన వచ్చాడంటే నా ఆనందానికి అవధులే లేవు. 20 రూపాయల కోసం ఎదురు చూస్తుండేవాడిని. ఎప్పుడు మామయ్య మా ఇంటికి వస్తాడా అని. కన్నులారా మా దీన స్థితిని చూచిన ఒక వ్యక్తి, ఇదే కన్నులు మా ప్రభు అయిన యేసుక్రీస్తులోనికి మా జీవితాలు ఎప్పుడైతే వచ్చాయో, వచ్చిన తర్వాత ఆయన పెట్టిన 20 రూపాయల యొక్క నాటి నుండి ప్రస్తుతం నేడు మా స్థితిని దేవుడు ఎలాగ ముందుకు తీసుకుని వెళ్ళాడో సాక్ష్యం. అంటే ఎవరిని గురించో ఎవరో చెప్పడం కాదు, నిజ జీవితంలో జరిగిన సంఘటనలు సొంత కుటుంబముస్తులు మాత్రమే తెలుసు. ఒక్కసారి మామయ్య నోటి మాటల ద్వారా ఒకప్పటి పరిస్థితి ఏంటి, ప్రస్తుతము దేవుడు ఎలా తన సేవకుని నడిపిస్తున్నాడు, తన కనులకి ఇంపైనటువంటి ఒక అద్భుతం ఎలా తన హృదయంలో తనతో మాట్లాడుకుంటూ ఉన్నాడా. నన్ను భుజాన్ని తడుతూ నా తొడ మీద చేయి వేసి ఇలా తడుతూ, ఏంటి కార్యాలు నాకు చెప్పడం లేదు, తన స్పర్శ నాతో చెబుతుంది, నాతో మాట్లాడుతుంది. ఇప్పుడు నోరు తెరిచి ఆ స్వరం నాకు ఏ స్పర్శ అయితే నాకు చెప్పిందో మాటలు, ఈ మాటలు ఆ స్పర్శ మీకు మాటల రూపంలో మామయ్య మీతో కొద్ది నిమిషాలు పంచుకుంటాడా. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మా బాబు గారు చెప్పారు, నాకు ఆ ఆనందాన్ని నేను మీతో పంచుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఆ చిన్నతనంలో మా బాబు శ్యాంబాబు గారు చాలా చిన్నోడు, ఒక 2వ క్లాస్ 3వ క్లాస్ ఆ పరిస్థితిలో నేను తరచూ వెళ్ళేవాడిని అక్కడికి. చాలా దూరం, మా ఊరికి ఎవరికి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ సుదీర్ఘమైన ప్రయాణం అప్పుడు ఆటోలంతా ఉండేవి లేవు, బస్సులు ఉండేవి లేవు, నడుచుకొని వెళ్ళాలి, లేకుంటే ఎడ్ల బండ్లో వెళ్ళే పరిస్థితి. అయితే నేను ఎంత ముఖ్యంగా బంధువుగా భావిస్తున్నాడో, నేను కూడా ఆ చిన్న అబ్బాయిని చూడడానికి, శ్యాంబాబు చూడడానికి ప్రతి సెలవు రోజు వెళ్ళేవాడిని అనమాట. వారంలో ఒకసారి, నెలలో 2 సార్లు అట్లా వెళ్ళి మా మేనమామ గారు అక్కడ ఉంటారు, చూసి అక్కడే వాళ్ళ నాన్నగారు మేనమామ గారు నాకు వెళ్ళి చూశాను. అయితే ఆ ప్రాంతం అంతా కూడా కొండ, అడవి ప్రాంతం, అది కొంత దూరంగా ఉంటుంది, పట్టణానికి దూరంగా ఉంటుంది. అయితే ఆ జీవన విధానమే వేరుగా ఉంటుంది అప్పుడు ఆ కాలంలో. అట్లయితే నేను శ్యాంబాబులో చూసింది ఏమంటే, ఒక గొప్ప దేవుణ్ణి పరిచయం చేసే వ్యక్తిగా అప్పుడే గ్రహించాను. ఎందుకంటే నేను చదువుకున్నది MA సైకాలజీ చదువుకున్నాను. ఆ చిన్నతనంలోనే తన యొక్క ఆ నడవడిక, ప్రవర్తన, ఆ మనిషిని ఆకర్షించే విధానము, వచ్చే తీరు, మాట్లాడించే విధానం అంతా చూసి నేను నిజంగానే ఏదో గొప్ప కార్యం సాధిస్తాడు, మా కుటుంబంలో ఎవరూ సాధించినంత విజయాన్ని సాధిస్తానని చెప్పి ఆ రోజు ఊహించాను. నేను ఆ ఊహకు అందని విధంగా ఈరోజు నేను ఇక్కడ మీ బొందలిపాలెంలో చూశాను. ఎందుకంటే నా ప్రాంతంలో ఎన్నోసార్లు సేవ చేశారు, నాకు దేవుడు అవకాశం కల్పించలేదు, వెళ్ళి నేరుగా చూడాలని అనిపించలేదు. కానీ నేను ఒక 6 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను. 6 ఏళ్ళ నుంచి ఖచ్చితంగా కార్యక్రమాలు ఏం చేస్తున్నాడు, శ్యామ్ చిన్నప్పుడు పరిస్థితి ఏమి,
ఆ రోజు పరిస్థితులు ఏమున్నాయి, తను బయట వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజలతో ఉన్నాడు, మమేకమయ్యాడు, దేవుని పరిచయం ఏం చేస్తున్నాడు ఎక్కడ చెప్పేసి నేను గమనిస్తూ వచ్చానండి. ఆ వచ్చిన పరిస్థితి చూస్తే తన అంచెలంచెలుగా ఆ దేవుడి యొక్క సేవని చేసుకుంటూ వందల వేల లక్షల కుటుంబాల్లో ఈరోజు చాలామందికి ఆయురారోగ్యాలు ఇస్తూ దేవుని యొక్క ఆ కృపను పొందుతున్నాడు. అయితే ఆ రోజు ₹2, ₹3, ₹5 అనే స్టేజ్కి ఆశించే వ్యక్తి ఈరోజు ఎవరిని ఆశించకుండా ఆ దేవుడి యొక్క ఆ యొక్క అనుగ్రహంతో ఈరోజు దేనికైనా ఏం చేయడానికైనా సిద్ధపడి ఆ దేవుడికి సేవ చేస్తున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా బాగా చదువుకున్నాను. మాది కూడా పేదరిక కుటుంబమే. అయితే దేవుడికి తెలివిచ్చాడు కాబట్టి చదువుకున్నాను బాగా. ప్రభుత్వాల్లో ఆడాడ పని చేసుకుంటూ కొంతవరకు పిల్లల్ని చదివించాను నేను కూడా. అయితే శ్యామ్ని ఆ విధంగా చేయలేదు. కనీసం నేను తన్ను ఒక ఆ విజయుడి ఆయన్ని నేను చూశాను. నేను ఆ చిన్నప్పుడే విజయుడిగా చూశాను. ఆ చూసినప్పుడు తన్ను పుష్ చేస్తే చాలు, పాక్కుంటూ వెళ్ళి ఎక్కడెక్కడ వెళ్ళి తను అనుకుని సాయని చెప్పి అనుకున్నా కాబట్టి అతను అప్పుడే జస్ట్ అట్లా చూసి కొంతవరకు పుష్టే వదిలేశాను. తను నేను ఈరోజు ఉదయం చెప్తున్నా మీకు, ఇక్కడ మీ ఊరు రావాలంటే మా ఊరికి 650 కిలోమీటర్లు. కుప్పం దగ్గర మీకు తెలుసు. నేను ట్రైన్ లేదు, నాకు బస్సులో వచ్చాను. నేను దాదాపుగా 4 గంటలకు బయలుదేరిన నిన్న ఉదయం 4 గంటలకు బయలుదేరితే రాత్రి 6:30, 7కి వెనుగుండలో దిగానమాట వచ్చి. అంటే ఎందుకంటే మా బాబు ఏం చేస్తున్నాడు, విజయవాడ ప్రాంతంలో, గుంటూరు, పల్నాడులో ఏం చేస్తున్నాడు, ఎప్పుడు ఈ యూట్యూబ్లోను ఈ సోషల్ మీడియా చూస్తున్నాను. చాలామంది వేలాది మంది తనకు ఆశ్రయం ఇస్తూ అతను చాలా వరకు చేస్తున్నాడు కదా, చూద్దామనేసి నేను ఈరోజు నిజంగానే మా ఇంట్లో కూడా మా భార్యకి చెప్పాను, నేను శ్యామ్ దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ ప్రార్థన జరుగుతున్నాడు, చూసి వస్తానని చెప్పేసి నా ప్రయాణం జరిగిందండి. నేను ఎప్పుడు చేయలేనంత ఈజీగా ప్రయాణం. మీ ఊరికి అవలేలుగా వచ్చాను. అసలు బయలుదేరిన 4 గంటలుగా నేను ఇంటికాడ బయలుదేరితే చిన్నగా బస్సులు, నాకు ఎటువంటి అసలు అలసట లేదు. నాకు అసలు ప్రశాంతంగా వచ్చి ఎప్పుడుగా నేను 9-10 తర్వాత నేను మేలుకుండా కాదనమాట. అయితే ఈరోజు నాకు ఎటువంటి బాడీలో కానీ ఎక్కడికైనా ఏ శ్రమ లేదు. అంటే ఇప్పుడు అనిపించింది నాకు, మా కుటుంబంలో మేము అనుకున్న వ్యక్తి, నేను అనుకున్న వ్యక్తి, ఏదో సాధిస్తాడని అనుకున్న వ్యక్తి ఈరోజు ఏం సాధించాడంటే ఒక దేవుడిని, ఆ భగవంతుని తన యొక్క పరిచయం ద్వారా మాట వినిపిస్తున్నాడు. అతను వింటున్నాడు అతని మాట. ఆ విని ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. అయితే నేను మా కుటుంబంలో డాక్టర్లు చేశాను, చాలామందిని గవర్నమెంట్ ఉద్యోగాలు చేయించాను, డాక్టర్లు చేశాను, రకరకాల వ్యక్తులను చేశాను. కానీ అయితే నాకు ఈరోజు వాళ్ళకి నాకు ఎటువంటి అవినాభ సంబంధాలు లేవు. అప్పుడు దాకా ఉన్నాయి, ఇప్పుడు దాకా వాళ్ళు ఏదో మరణం అప్పుడో లేకుంటే పుట్టుకతోనే కలుస్తాను తప్పిస్తే ఈ విధంగా ప్రతిరోజు ఇద్దరు చూడడము, తన యొక్క సేవ చూడడం కానీ చేయడం కానీ మా బంధువుల్లో నేను పెంచి పోయించిన గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, చాలామంది చాలా రకాలుగా సపోర్ట్ చేశాను. కానీ అయితే ఈ దేవుడు బిడ్డ నిజంగానే శ్యాంబాబు ఆ రోజు చెప్పారు కదా మీకు, తను నిజంగానే నేను మీకు చెప్తున్నానండి, నేను మామూలుగా మాంసం మంచిగా తినాలంటే 2కి వెళ్ళేవానండి. ఎందుకంటే మా మామగారు ఆ విధంగా మమ్మల్ని చూసేవాళ్ళు. ఆ అభిమానంతోనే నేను ఆ పేదరికంలో కుటుంబాన్ని కూడా అంత ఇదిగా కుటుంబంలో కూడా ఒక విజయుడు అంటే ఒక మంచి వ్యక్తి తయారవుతాను నేను గ్రహించాను. అప్పుడే నాకు ఆ దృష్టి ఉంది. కానీ తను పలమనేరు ప్రాంతంలో పరిచయం చేసినప్పుడు గమనించాను, కుప్పం వెళ్ళారు అక్కడ చేసి గమనించాను. నేను అక్కడికన్నా ఎక్కువ మీ ప్రాంతంలో వచ్చినప్పుడు ఎక్కువ నేను ఫోకస్ పెట్టాను అతని మీద. నేను ఏం చేస్తున్నాడు అక్కడ, ఎవరితో ఉంటున్నాడు, ఏంటి పరిస్థితిని ప్రతిదీ నేను ఆ దేవుని ద్వారా తెలుసుకున్నాను. నేనైతే అడిగింది ఫోన్లో ఎప్పుడు ఏం చేస్తున్నా అడిగిందే లేదు, మా పాపని అడిగింది లేదు, ఎవరిని అడగలేదండి. నేను దేవుణ్ణి అడుగుతున్నాను. నేను అయ్యా మా బిడ్డ బయట ప్రాంతంకి వెళ్ళిపోయాడు, అక్కడ ఎవరు ఎట్లుంటారో తెలియదు, చాలా దూరం ఉన్నాడు, మేమెవరు దగ్గరలేము, నువ్వే కాపాడు, నువ్వే చేయని చెప్పేసి నేను కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను. అయితే మా పరిస్థితులు చాలా అట్టడుగు వర్గాల నుంచి మేము వచ్చిన వాళ్ళు, అంటే చాలా తక్కువ ఆర్థికమైన కుటుంబాలు కావు మావి. అట్లయితే అట్లాంటి కుటుంబంలో
తను ఈరోజు ఒక అద్భుతం, అంటే దేవుణ్ణి నమ్మడం వల్ల అనే సాధ్యమైందని నేను నమ్ముతున్నాను. నేను అందుకోసమే తనంటే ఎక్కువ ఇష్టం నాకు. మీరు చూసారా ఎంత నాకు చెప్పాడు, నెల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రోగ్రాం చేయడానికి. ప్రతిరోజు నేను ఫాలో అవుతున్నాను, ఏం చేస్తున్నా ఎక్కడ చేస్తున్నాను. నేను నా వయసు ఈరోజు 54 సంవత్సరాలండి. నేను ఈరోజు ఏ నొప్పులు, నాకు ఏ అనారోగ్యం లేదు. కాకపోతే చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే తనకు చెప్దామని ఒక 2-3 నెలలుగా అనుకున్నా, ఇది ఏదో ఉంది నాకు ప్రేయర్ చేయనుకుని చెప్దామని అనుకున్నా. కానీ సరే తన ప్రేయర్లో ఉంటే తగ్గిపోతుందిలేని అనుకున్నా. నేను ఒక వారం నుంచి నాకు ఆ సమస్య లేదండి. నేను చెప్పాలనుకున్నాను, మా శ్యామ్ చెప్పి, అయ్యా నాకు ఈ సమస్య ఉంది ప్రేయర్ చెయ్యి అని విజయవాడలో కలిసాను. ఒక 2 వారాల క్రితం మేము ఇద్దరు ఉన్నాం అక్కడ, ఒక బ్యాంకు విషయంగా వచ్చిన్నాను చెప్దామని. చూసారా నాకేమి నామోషి, ఏంద్రా మా మామ నన్ను అడుగుతున్నాడు ఇక్కడ గ్యాస్ట్రిక్ సమస్య గురించి, డాక్టర్ దగ్గర పోకూడదు అంటాడేమో అనేసి ప్రేయర్ చేయమని. ఒక కారులో వెళ్తుంటే ఒక పాప ఏడుస్తుంది, పాస్టర్ గారు నాకు ప్రేయర్ చేయండి, నాకు గుండె పట్టేసింది నిలబెట్టేసింది చెప్తా ఉంటే నాకు ఏడుపు వచ్చింది. తను ప్రేయర్ చేశాడు. అప్పుడు చెప్దామని మనసులో అనిపించింది నాకు, చెప్దామా వద్దా అని నేను 2 వారాలు బాధపడ్డానండి. ఆ ఆలోచన రావడమే నాకు 2 వారాల నుంచి ఆ సమస్య లేదు. ఎంత